कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिं यः पिबन् सततं चरितामृतसागरम् अतृप्तस्थं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनं शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेव स याति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवं यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादर वाल्मीकेर्वदनारविन्दयुगलं रामायणाख्यं मधु जन्मव्याधिजरा विपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतं तदुपगतसमासन्धियोगं सममधुरोपनतार्धवाक्यबद्धं रघुवरचरितं मुनिप्रणीतं दशशिरसस्तवधं निशामयध्वं श्रीरघुनन्दनपरब्रह्मणे नमः पारायणमारभेत। మనం సుందరకాండలో 38వ సర్గలో ఉన్నాం. హనుమంతుడు సీతాదేవిని అడుగుతారు, అమ్మా సీతమ్మ, నేను రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను చూశాను అని రాముడు చెప్పినప్పుడు, రాముడు నన్ను నమ్మాలి అన్నా, నా మాట నమ్మాలి అంటే ఏదైనా ఆనవాలుంటే నాకు ఇస్తావా అని హనుమంతుడు సీతమ్మని అడిగినప్పుడు, సీతమ్మ శ్రీరాముడు సీతమ్మ ఇద్దరు వనవాస కాలంలో వారిద్దరి మధ్య జరిగినటువంటి విషయాన్ని హనుమంతుడికి ఒకటి నేను చెప్పానని శ్రీరాముడికి చెప్పయ్యా, శ్రీరాముడు నమ్ముతాడు అని చెప్పి కాకాసుర వృత్తాంతాన్ని సీతమ్మ చెప్పడం ప్రారంభం చేసింది. పంచవటి సమీపంలో వీరిద్దరూ కూడా సంచరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక రోజున వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సందర్భంలో కాసేపు శ్రీరాముడు తొడపైన సీతమ్మ అలా తల అంచి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే శ్రీరాముడు కూర్చొని ఉన్నాడు. కొంత సమయం తర్వాత మళ్ళీ సీతమ్మ కూర్చున్నప్పుడు శ్రీరాముడు సీతమ్మ తొడపైన పడుకున్నప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సందర్భంలో శ్రీరాముడు విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు సీతాదేవి శ్రీరాముడు ముఖాన్ని అందాన్ని చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్న సందర్భంలో ఒక కాకి వచ్చి సీతాదేవి ఈ హృదయ భాగంలో వక్షస్థలంలో తన ముక్కుతో బాగా స్థనాల మధ్య స్థన ప్రదేశం నందు చీరని లాగి పొడవటం జరిగింది. పొడుస్తూ ఉన్న సందర్భంలో సీతమ్మ రాయి ఒకటి తీసి విసిరేయటం జరిగింది. అది మాటి మాటికి విసిగిస్తూ ఉంది, అయినా రాయి విసిరేసినా వెళ్ళటం లేదు. శ్రీరాముడు ఎక్కడ లేస్తాడో అని చెప్పేసి అలికిడి లేకుండా అలానే ఆ నొప్పిని భరిస్తూ ఉన్నది. అదే సమయంలో ఇక్కడ కాకి పొడిచినటువంటి సందర్భానికి రక్తం కారి శ్రీరాముడి పైన పడటం జరిగింది. శ్రీరాముడు ఆ రక్త స్పర్శ ఎప్పుడైతే తగిలిందో ఆయన శరీరానికి వెంటనే నిద్ర లేచాడు. లేచి ఏం జరిగిందా, ఏమిటి రక్తం అని కోపంగా చూడటం జరిగింది. ఈ విషయాన్ని హనుమంతుడికి సీతమ్మ చెప్తోంది. తతః సముక్షితో రామో ముక్తైః శోణిత బిందుభిః వాయుసేన తతస్తేన
బలవత్క్లిశ్యమానయ సమయాబోధితః శ్రీమాన్ సుఖసుప్త పరంతపః. శ్రీరాముడు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ సీతమ్మ తొడపైన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్ట. కాకి పొడిచినటువంటి ఆ యొక్క గాయానికి రక్తం కారి శ్రీరాముడు శరీరం పైన పడింది. వెంటనే శ్రీరాముడు మేల్కొన్నట్ట. సమాం దృష్ట్వా మహాబాహుర్వితున్నాం స్తనయోస్తద ఆశీ విష ఇవ క్రుద్ధః శ్వసన్ వాక్యమభాషత. శ్రీరాముడు లేచి ఈ సీతమ్మ హృదయం పైన ఈ వక్షస్థల భాగంలో ఉన్నటువంటి ఘాట్లు, చర్మం నలిగిపోవటం, చీరంతా చిందరవందరవటం, రక్తస్రావం కావటం అంతా శ్రీరాముడు చూసి వెంటనే పగబట్టినటువంటి విషసర్పంలాగా కోపం వచ్చిందట శ్రీరాముడికి. అటు ఇటు చూశాడు అని సీతమ్మ హనుమంతుడితో చెప్తుంది. సమాం దృష్ట్వా మహాబాహుర్వితున్నాం స్తనయోస్తద ఆసీ విష ఇవ క్రుద్ధః శశన్ వాక్యమభాషత. వెంటనే కోప్పడ్డాడయ్యా హనుమ. శ్రీరాముడికి తీవ్రమైన కోపం వచ్చింది. నా యొక్క స్తన భాగాన్ని ఎవరు, ఏం జరిగింది, ఎవరు సీతమ్మని బాధ పెట్టారు అని శ్రీరాముడు అంత కోపం ఎప్పుడూ చూడలేదయ్యా. అలా కోప్పడ్డాడు, గుసలు కొడుతూ ఉన్నాడు. కేన వై నాగనాసోరు విక్షతం వై స్తనాంతరం కహ క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన. సీతమ్మ తొడపైన పడుకొని ఉన్నాడు కదా శ్రీరాముడు. ఈ యొక్క స్తన భాగాన్ని ఎవరు గాయపరిచారు అని కోపించి 5 తలల విషసర్పంలాగా, మహాసర్పంలాగా బొసలు కొడుతూ ఉన్నట్టు. అది కనపడితే ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే వెంటనే వధించి చంపేసేయాలన్నంత కోపంగా ఆగ్రహించాడు. కేన వై నాగనాసోరు విక్షతం వై స్తనంతరం కహ క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన. 5 తలల పాములాగా కోపించి బుసలు కొడుతూ ఉన్నాడు ఆ శ్రీరాముడు. నాకు జరిగినటువంటి గాయాన్ని చూసి ఎవరు దీనికి కారకులని. వీక్షమానస్తతస్తం వై వాయసం సముదైక్షత నఖైః సరుధిరైస్తీక్ష్ణైర్మామేవాభిముఖం స్థితం. ఆ ఎదురుగా శ్రీరాముడికి కాకి కనబడింది. వాయసం, కాకి ఎలా ఉంది? తన యొక్క తీక్ష్ణై కణుపులు కణుపులుగా గోళ్లతో ఉన్నటువంటి ఆ కాకికి రక్తం ఉందయ్యా. రక్తం ముక్కుకి గోళ్ళకి సీతమ్మ హృదయానికి పొడిచినప్పుడు అయినటువంటి రక్తం ఆ కాకి కాళ్ళకి ముక్కుకి ఉండటం శ్రీరాముడు చూశాడు.
ఓహో, ఈ కాకే కారణమా, సీతమ్మకి గాయం అవ్వటానికి కాకి కారణమా అని బొసలు కొడుతూ దాని వైపు కోపంగా చూశాడు. వీక్షమాణస్తతస్తం వై వాయసం సముదైక్షత. కాకి కనబడింది అనగారు చూడగానే నఖై, గోళ్ల నిండా రక్తమే దానికి. సరుధిరై తీక్ష్ణై, మామేవాభిముఖం స్థితం. నా ఎదురుగా కాకి ఉన్నదయ్యా, దాని గోళ్ల నిండా, దాని ముఖం మూతి నిండా రక్తస్రావం కారుతూ ఉంది. దానికి నన్ను బాధించింది కదా, అది శ్రీరాముడి కనపడింది. పుత్రః కిల శక్రస్య వాయసః పతతంబరః ధరంతరగతః శీఘ్రం పవనస్య గతౌ సమః. ఈ కాకి ఎవరయ్యా అంటే దేవేంద్రుడు కుమారుట. ఈ కాకి దేవేంద్రుడు కుమారుడు అవటం వల్ల శీఘ్రంగా వాయువుతో సమానమయ్యేటటువంటి వేగం కలిగిన వాడు. పైగా ఈ కాకి ఇక్కడేం పని, సీతమ్మని బాధించే పనే వచ్చింది అని ఆగ్రహంగా శ్రీరాముడు కాకి వైపు చూడటం జరిగింది. పుత్రః కిల శక్రస్య, ఇంద్రుడు కుమారుడై ఉన్నాడు, పైగా ఈ పని చేసేది అని శ్రీరాముడు అనుకున్నాడు. పుత్రః కిల శక్రస్య వాయసః పతతంవరః ధరంతరగతః శీఘ్రం పవనస్య గతో సమః. వాయువుతో సమానమైన వేగం కలిగిన ఈ కాకి ఎక్కడదా అని ఆలోచిస్తే దేవేంద్రుడు కుమారుడు అని శ్రీరాముడికి అర్థమైంది. తతస్తస్మిన్ మహాబాహు కోపసంవర్తితే క్షణః వాయసే కృతవాన్ క్రూరాం మతిమతంవరః. శ్రీరాముడు ఎంతో ఏ పని చేసినా ఎంతో ఆలోచనతో చేసేటటువంటి బుద్ధిమంతుడు. ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి కోపాన్ని ఆపుకోలేని స్థితి, అంత కోపం వచ్చి కండ్లన్నీ తిప్పుతూ ఉన్నాడు. ఆ కాకి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే నా సీతను బాధించింది అనేటటువంటి అభిప్రాయంతో తతస్తస్మిన్ మహాబాహు కోపసంవర్తితే క్షణః వాయసే కృతవాన్ క్రూరాం మతిమతంవరః.
ఎంతో ఆలోచనతో ఏ పనైనా చేసేటటువంటి శ్రీరాముడు కోపంగా కాకి పైన ఒక నిర్ణయం తీసుకున్నాడు. సదర్భం సంస్తరాగృహ్య బ్రాహ్మణాస్త్రేణ యోజయేతు. సదర్భం సంస్తరాగృహ్య బ్రాహ్మణాస్త్రేణ యోజయతు. సదీప్త ఇవ కాలాగ్ని జ్వలాభిముఖోద్విజం. ఆయన కూర్చున్నటువంటి చాపలోంచప్పుడు కోపం చేత ఒక దర్భం తీశాడు. కూర్చున్నటువంటి దర్భచాప మీద కూర్చొని ఉన్నాడు శ్రీరాముడు సీతమ్మ ఇద్దరు. ఆ దాంట్లోంచి ఒక దర్భ తీసుకున్నాడు. ఆ దర్భ పైన బ్రహ్మాస్త్రాన్ని మంత్రించాడు, బంధించాడు. ఆ దర్భని బ్రహ్మాస్త్రంగా భావన చేశాడు శ్రీరాముడు. ప్రళయకాలాగ్ని వలె కోపంతో ఉన్నాడు. ఆ పక్షి పైకి వదిలాడు. ఆ దర్భకి బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి కోపం చేత ఆ పక్షి ఎదురుగా ఉంది, దానిపైన వదలటం జరిగింది. అంత కోప్పడ్డాడు ఆ శ్రీరాముడు. సదర్భం సంస్తరాగృహ్య. బ్రాహ్మణాస్త్రేణ యోజయతు. సదీప్త ఇవ కాలాగ్నిజ్వలాభిముఖోద్విజం. కాలాగ్నిజ్వలాభిముఖోద్విజం. ప్రజ్వలించేటటువంటి తేజస్సుతో కోపంతో శ్రీరాముడు తాను కూర్చున్నటువంటి దర్భచాపలోంచే ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని బంధించి బ్రహ్మాస్త్రాన్ని అనుకొని ఆ దర్భలో బ్రహ్మాస్త్రాన్ని ఉపాసన చేసినటువంటి శ్రీరాముడు ఇదే బ్రహ్మాస్త్రముగాక అని చెప్పేసి ఆ పక్షి ఎదుట ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని సతం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి. తతస్తం వాయసం దర్భ సోంబరేను జగామః. ఆ కాకిపైకి విసిరాట శ్రీరాముడు. ఆ దర్భ ఆకాశంలోంచి మండుతూ ఉన్నటువంటి ఒక దివ్య తేజస్సులాగా దర్భ బ్రహ్మాస్త్రం కదా అది కాకిపైకి పరిగెత్తుతూ వెళ్ళింది. కాకిని చంపేద్దామని. ఇలా జరిగిందయ్యా, మేము వనవాస సమయంలో నువ్వు చెప్పమని అడిగావు కదా అని సీతమ్మ హనుమంతుడు చెప్తోంది. సదర్భం సంస్తరాగృహ్య బ్రాహ్మణాస్త్రేణ యోజయేతు. రాముడు చేతిలో ఏ ఆయుధాలు ఆభరణాలు లేవు ఆ సమయంలో. ఇద్దరం ఏకాంత సమయంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న సమయంలో కాకి వచ్చి నా హృదయం వక్షస్థలం దగ్గర కాకి పొడవటం చూసి ఆ రక్తస్రావం శ్రీరాముడి పైన పడి ఆయన లేచి కోపించినటువంటి వాడే నా సీతకి గాయం చేసిన వ్యక్తి ఎవరు అని తాను కూర్చున్న చాపలోంచి ఒక దర్భపుల్లని తీసి దానికే బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి కాకిపైకి వదిలాడు. నా సీతను బాధించిన వాడిని ఎవరిని వదిలిపెట్టనని వదిలేడయ్యా శ్రీరాముడు. సతం ప్రదీప్తం చిక్షేప. దర్భం తం వాయసం ప్రతి. తతస్తం వాయసం దర్భః. సోంబరేను జగామః.
సోంబరేను జగామహ, ఆకాశంలోంచి వెళుతోందట, తరుముకుంటూ వెళ్తోంది అది. ఆ కాకిని వధించాలని, ఎందుకు? శ్రీరాముడు వదిలిన బ్రహ్మాస్త్రం అది. సోంబరేను జగామహ, ఆకాశ వేగంతో వెళుతోందట రాముడు వదిలినటువంటి బ్రహ్మాస్త్రం అని కాకిపైకి. సోంబరేణ జగామహ. అను సృష్టస్తదా కాకో జగామ వివిధాం గతిం త్రాణ కామ ఇమం లోకం సర్వం వై విచచారః. అప్పుడు ఆ దర్భ వెనక తరుముకొస్తుందని కాకి అక్కడి నుంచి లేచి పరిగెత్తడం మొదలుపెట్టింది. కాకి ఎన్నో విధాల ఎక్కడెక్కడికో తిరగడం మొదలుపెట్టింది ఆ బ్రహ్మాస్త్రాన్ని నుంచి తప్పించుకోవాలి అని. వీలు కాలేదు. ఆ దిక్కుకి వెళ్ళింది, ఈ దిక్కుకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది. కాకికి మాత్రం బ్రహ్మాస్త్రం వెంటాడటం మాత్రం పోలేదు. ఎవడు మన నన్ను కాపాడతాడా అని అప్పుడు ఆలోచనలోకి వచ్చింది కాకి. వారి దగ్గరికి వెళ్ళింది, వీరి దగ్గరికి వెళ్ళింది, ఎవరు పట్టించుకోవట్లా కాకిని. సపిత్రాచ పరిత్యక్తః స్వరైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. కాకి 3 లోకాలు తిరిగింది. పాతాళ లోకాలకు వెళ్ళింది, ఊర్ధ్వాది లోకాలకు వెళ్ళింది, తండ్రి అయినటువంటి ఇంద్రలోకానికి కూడా వెళ్ళింది. ఇంద్రుడు కుమారుడు కదా ఈ కాకి. దేవతల్ని ప్రార్థన చేసింది, అయ్యా నన్ను కాపాడండి, జ్వలించేటటువంటి బ్రహ్మాస్త్రాన్ని శ్రీరాముడు వదిలాడు, అది నా పైకి వస్తుంది అని దేవతల్ని ప్రార్థిస్తే మా వల్ల కాదన్నారు వాళ్ళు. దేవతల్ని మహర్షుల్ని ప్రార్థించింది, వాళ్ళు మా వల్ల కాదయ్యా, మా మంత్రశక్తి పనిచేయదు ఆ శ్రీరాముడు వదిలిన బ్రహ్మాస్త్రం ముందు. స మహర్షిభి, మహర్షులు అసలు నోరే విప్పలేదు. స్వరైశ్చ, దేవతలు కూడా మేము ఏ సహాయము చేయలేము, శ్రీరాముడు వదిలినటువంటి బ్రహ్మాస్త్రం ముందు మా శక్తి సరిపోదన్నారు వాళ్ళు. త్రీన్ లోకాన్ అనగానే వెంటనే అన్ని లోకాలు తిరగడం మొదలుపెట్టింది ఆ కాకి. సంపరిక్రమ్య, ప్రతి చోటకి వెళుతోంది తప్పించుకోవడానికి. నేను వెళ్ళగలిగినంత వరకు వెళతాను అని చెప్పేసి అది ప్రయత్నిస్తూనే ఉంది. కానీ రాముడు వదిలినటువంటి బ్రహ్మాస్త్రం మాత్రం ఆగలేదు. చివరికి వచ్చి రాముణ్ణే శరణ కోరింది, వచ్చి కాళ్ళ దగ్గర పడిపోయింది. ఇంద్రుడు చెప్పాడు, దేవతలు చెప్పారు, రాక్షసులు చెప్పారు, మహర్షులు చెప్పారు, ఏమయ్యా శ్రీరాముణ్ణే నువ్వు శరణ కోరు, అప్పుడే ఆ బ్రహ్మాస్త్రం నిన్నేం చేయదుకో అని అనగానే వచ్చి మళ్ళీ కాళ్ళ దగ్గర పడింది ఆ కాకి. అదే సమయంలో తిరిగినంత తిరిగింది, బ్రహ్మాస్త్రం మాత్రం వదిలిపెట్టలేదు ఆ కాకి. సతం నిపతితం భూమౌ శరణ్యః, వల్లి భూమి మీద పడింది, వచ్చి కాళ్ళ దగ్గర నేలపైన పడింది, శ్రీరాముడి పాదాల దగ్గర. శరణాగతం వధార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయతు. శ్రీరాముడు కాళ్ళ దగ్గర నేలపైన తిరిగి 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 అలసిపోయినటువంటి కాకి, ఇంద్రుడు సైతం కూడా నా వల్ల కాదు, శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని నేను ఏమీ ఆపలేను అని ఇంద్రుడు అన్నాడు, దేవతలు అన్నారు, 3 లోకాలలో ఉండే దేవతలు అన్నారు, ఋషులు అన్నారు, రాక్షసులు అన్నారు. అందరూ అన్నప్పుడు కాకి ఏం చేయాలో అర్థం కాక మరలా వాళ్ళ సలహా పైనే వచ్చి నేలపైన పడి నన్ను కాపాడు రామా అని కాళ్ళ మీద పడింది. శ్రీరాముడి దగ్గర పడింది హనుమ. ఆ రోజు జరిగిన సందర్భం ఇది. అప్పుడు నాకు జాలి కలిగింది. అయ్యో ఏమీ చేసి తనను రక్షించుకోవాలని స్థితికి వెళ్ళిపోయింది కాకి అని చెప్పేసి నాకు జాలి కలిగింది అని సీతమ్మ హనుమంతుడికి చెబుతుంది. కాకాసుర వృత్తాంతం ఇది. సతం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి తతస్తం వాయసం దర్భ సోంబరేణు జగామః అనుసృష్టస్తదా కాకో జగామ వివిధాం గతిం.
త్రాణకామ ఇమం లోకం సర్వం వై విచచారః లోకాలన్నీ తిరిగింది, ఎవ్వరూ నన్ను కాపాడేవారు లేరా అని బాధపడుతూ ఉంది. ఆ బ్రహ్మాస్త్రం వెంబడిస్తూ ఉన్నటువంటి సమయంలో కాకి సపిత్ర తండ్రి దగ్గరికి వెళ్ళింది, ఇంద్రుడి దగ్గరికి. సపిత్రాచ పరిత్యక్తః ఇంద్రుడు కూడా ఏమి చేయలేకపోయాడు. సురైశ్చ సమహర్షిభిః ఇంద్రుడు తండ్రి ఏమి చేయలేకపోయాడు. తండ్రి రక్షిస్తాడనే కాకి వెళ్ళింది, కానీ ఇంద్రుడు నా వల్ల కాదు అని ఎప్పుడైతే వదిలేశాడో సురైశ్చ దేవతల్ని అడిగింది, ఏమి నా వల్ల కాదన్నారు దేవతలు కూడా. సమహర్షిభిః మహర్షులు కూడా ఏమి చేయలేదన్నారు. సపిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య ఎప్పుడైతే తండ్రి నా వల్ల కాదన్నాడో రాక్షసులు, దేవతలు, మహర్షులు అందరూ మా వల్ల కాదు, మేము ఎవ్వరము ఏమీ చేయలేము, ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆపలేము, ఇది శ్రీరాముడు వదిలింది అని వాళ్ళు ఎప్పుడైతే అన్నారో 3 లోకాలు తిరిగి 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 తమేవ శరణం గతః మళ్ళీ ఆ రాముడి దగ్గరే వచ్చి కాళ్ళమే పడిపోయింది, తిరగలేక. ఇక అలా జరిగింది హనుమ అని సీతమ్మ చెప్తోంది కాకి గురించి. కాకాసుర వృత్తాంతం అంటారు. సంపరిక్రమ్య తమేవ శరణం గతః సతం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతం వధార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయతో శ్రీరాముడి దగ్గరే ఎప్పుడైతే కాకి వచ్చి శరణపడిందో జాలిబని రక్షించాట శ్రీరాముడు. తిరిగి 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 వచ్చింది. ఎంత జాలి కలిగిందో శ్రీరాముడికి. పరిద్యూనం విషన్నంచ స తమాయాంతమబ్రవీత్ మోఘం కర్తుం న శక్యంతు బ్రాహ్మమస్త్రం తదుచ్యతాం. అలసిపోయింది కాకి, బాధపడుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. రాముడు బ్రహ్మాస్త్రాన్ని వ్యర్థం చేయటం మాత్రం ఎవరికి సాధ్యం కాదు కదా. ఏం చేయాలి? బ్రహ్మాస్త్రం అక్కడక్కడే చక్కెర పడుతూ ఉంది కాకి చుట్టూ. శ్రీరాముడు అక్కడే ఉన్నాడు, నేను అక్కడే ఉన్నా. పాదాల దగ్గర వచ్చి కాకి పడింది. వదిలినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎవరు నిర్వీర్యం చేయలేరు, అలా అని వ్యర్థం అవ్వటానికి కోడలేదు. అటువంటి సందర్భం జరుగుతుందయ్యా ఆ సమయంలో. పరిద్యూనం విషన్నంచ స తమాయాంతమబ్రవీతు
మోఘం కర్తుం న శక్యం తు బ్రాహ్మమస్త్రం తదుచ్యతాం. అలసిపోయి ఉన్నటువంటి కాకిని చూసి రాముడు చూస్తూ ఉన్నాడు. ఈ బ్రహ్మాస్త్రం వ్యర్థం చేయటానికి రాముడు కూడా సఖ్యం కాదు. వదిలిన బ్రహ్మాస్త్రం ఏ పని మీద వదలబడిందో ఆ బ్రహ్మాస్త్రం ఆ పని చేయాలి. ఏం చేయాలి చెప్పు అని ఆలోచనలో పడ్డాడు శ్రీరాముడు. కాకిని కూడా అడగడం జరిగింది. నీవు చేసిన తప్పుకి బ్రహ్మాస్త్రం ప్రయోగింపబడింది. నువ్వు వచ్చి కాళ్ళ మీద పడ్డావు, శరణాగతి కోరుతున్నావు. నాకు ఒక స్వభావం ఉంది. సీతమ్మకి హాని కలిగించినందువల్ల నిన్ను వధించాల్సినటువంటి నేను మళ్ళీ పాదాల మీద పడ్డావు కనుక శరణ కోరుతున్నావు కనుక నిన్ను మళ్ళీ నేనే రక్షించాలి. కానీ వదిలినటువంటి బ్రహ్మాస్త్రం పరిస్థితి ఏమిటి? ఏం చేయాలి? ఆ బ్రహ్మాస్త్రం గంభీరమైనటువంటి అగ్నిని జ్వలింపచేస్తూ తిరుగుతూ ఉంది అక్కడక్కడే. ఏం చేయాలా? పరిద్యూనం విషణ్ణంచ సతమాయాంతమబ్రవీత్ మోఘం కర్తుం న శక్యం తు. బ్రాహ్మమస్త్రం తదుచ్యతాం. ఏం చేయాలి అని శ్రీరాముడు అడిగాడు. హినస్తు దక్షిణాక్షి త్వశ్చర తద్యత సోబ్రవీతు తతస్తస్యాక్షి కాకస్య హీనస్తి స్మ సదక్షిణం దత్వా సదక్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితః. కాకిని అడిగాడు శ్రీరాముడు. ఏమయ్యా, నువ్వు సీతమ్మని ఇబ్బంది పెట్టినందుకు నీ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించా. నిన్ను ఎవరూ రక్షించలేకపోయారు, ఎవరూ రక్షించలేరు కూడా. నువ్వు మళ్ళీ వచ్చి నన్నే శరణాగతి కోరుతున్నావు, పాదాల మీద పడ్డావు. ఏం చేయాలి? ఈ వదిలిన ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం మాత్రం నిరుపయోగంగా అయిపోకూడదు అని కాకిని అడిగితే శ్రీరాముడు, నా యొక్క ఆ దర్భ నా కుడి కన్నుకు బాధ కలిగించేట్టు వదిలేవు కదయ్యా శ్రీరామ, ప్రాణాలు మాత్రం తీయకు అని చెప్పి నా కుడి కన్నుకు తగలేటట్టు మాత్రం చెయ్యి, నాకు ప్రాణభిక్ష పెట్టు, నన్ను కాపాడు, నన్ను రక్షించు. నా కుడి కన్నుకు తగిలితే కన్ను పోతే పోయింది, ప్రాణం మాత్రం మిగులుతుంది కదా, అలా నన్ను అనుగ్రహించు శ్రీరామ అని ఆ కాకి నన్ను శ్రీరాముని శరణ కోరింది. స రామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ విసృష్టస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం. శ్రీరాముడికి ఆ కాకి నమస్కరించింది, దశరథ మహారాజుకే నమస్కరించింది. దశరథ మహారాజు కుమారుడైన నీకు నమస్కారం అయ్యా, దశరథుడికి నమస్కారం, నాకు ఆ అవకాశం కల్పించి నాకు ప్రాణభిక్ష పెట్టమని కాకి శ్రీరాముని ప్రార్థించింది. ఎప్పుడైతే శ్రీరాముడిని ప్రార్థించిందో కాకి ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం నన్ను క్షమించి నాకు ఏ ప్రాణగండం లేకుండా చూడమని పదే పదే శ్రీరాముడిని ఆ కాకి కోరింది. పరిద్యూనం విషణ్ణంచ సతమాయాంతమబ్రవీతు మోఘం కర్తుం న శక్యం తు బ్రాహ్మమస్త్రం తదుచ్యతాం. ఏం చేయాలో అని కాకిని శ్రీరాముడు అడిగినప్పుడు కాకే చెప్పింది, నా కుడి కన్ను మీద ప్రయోగించవయ్యా శ్రీరామ అని. హినస్తు దక్షిణాక్షి త్వశ్చర ఇత్యధసో బ్రవీతు. కాకి మాట్లాడుతోంది ఇప్పుడు. హినస్తు దక్షిణాక్షి త్వశ్చర ఇత్యధసో బ్రవీతు.
అతస్తస్యాక్షికాకస్య హినస్తి స్మ సదక్షిణం దత్వా సదక్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితః నన్ను రక్షించు రామా అని ఆ కాకి పదే పదే ప్రార్థన చేసింది. అంతటితో సరిపోయిందా? స రామాయ నమస్కృత్వా, రాముడికి శరణాగతి, రామా రక్షించు, రామా రక్షించు అని కాకి పదే పదే ప్రార్థించింది. స రామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ, దశరథుడిని కూడా ప్రార్థన చేసింది. దశరథ కుమారుడు అయినటువంటి నీకు శరణాగతయ్యా, నన్ను కాపాడు శ్రీరామ అని కాకి పదే పదే ప్రార్థించింది. విసృష్టస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం శ్రీరాముడి పాదాల దగ్గర పడి నా ప్రాణాలు మాత్రం తీయకయ్యా, నీవు వదిలినటువంటి బ్రహ్మాస్త్రం నిరుపయోగం కావద్దు కదా. నీ బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ నిర్వీర్యం కూడా చేయలేరు, నాకు ఇప్పుడే అర్థమైంది. కనుక నా ప్రాణాలు పోక తప్పదు. ప్రాణాలు ఉంచి నా కుడి కన్నుకి ప్రమాదం సంభవించి ఆ కుడి కన్నుకు తగిలేటట్టు చేయవయ్యా, నా ప్రాణాలను రక్షించు, నీవే నాకు శరణాగతి అని చెప్పేసి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హనుమ, ఇది కాకాసుర వృత్తాంతం. శ్రీరాముడు తను శరణాగత వత్సరుడు గనక జాలిపడ్డాడు కాకి పైన. స రామాయ మత్కృతే కాకమాత్రే తు బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాద్యోమా హరిత్వత్తః క్షమసేతం మహీపతే. కాకి, మహారాజా శ్రీరామ, నన్ను బాధించడానికి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు కదా. శ్రీరాముడు అట్లా ఘాటు పెట్టినటువంటి కాకి మీదే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కాకి భయం పుట్టి ప్రాణాలు పోయేంత భయాన్ని తెప్పించాడు కదా శ్రీరాముడు. ఇప్పుడు నన్ను అపహరించి తీసుకొచ్చి లంకలో పెట్టినటువంటి రాక్షసుడైనటువంటి రావణాసురుణ్ణి ఊరుకుంటావా? ఎందుకు ఊరుకున్నావు అని హనుమంతుడికి సీతమ్మ ఈ కథంతా చెబుతూ, నేను అడగమన్నానని చెప్పు శ్రీరాముడు, ఎందుకు ఈ రావణాసురుణ్ణి ఊరుకున్నావు, ఇంత ఉపేక్షించావు ఎందుకు అని సీతమ్మ హనుమంతుడికి చెప్పింది. కథంతా చెప్పి, నా మాటగా నువ్వు అడగయ్యా, కాకినే అంత బాధ పెట్టావు కదా. ఒక కాకికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే కాకి అన్ని లోకాలు తిరిగి తన తండ్రి అయిన ఇంద్రుడు కూడా ఏమి చేయలేకపోయాడు, దేవతలు ఏం చేయలేకపోయారు, ఎన్నో మంత్ర తంత్ర శక్తులు ఉన్నటువంటి మహర్షులు ఏం చేయలేనటువంటి సమయంలో మళ్ళీ శ్రీరాముడే ఆ కాకిని కాపాడాడు కదా. శరణాగతి కోరితే కాకిని, అంత కోపం కలిగినటువంటి వాడు, భార్య పట్ల ధర్మం పట్ల అంత నిష్ఠ కలిగినటువంటి శ్రీరాముడు
ఈ రాక్షసుని ఎందుకు వదిలేశాడు అని అడగమంది సీతమ్మ అని హనుమంతుడికి చెప్పింది. సకురుష్వ మహోత్సాహ మత్కృతే కాకమాత్రే తు బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాద్యోమా హరిత్వత్తః క్షమసే తం మహీపతే ఎందుకు కోరుకున్నావా రావణాసురుడిని ఇంతకాలం నువ్వు అని సీతమ్మ కోపంగా బాధతో హనుమంతుడిని అడుగుతోంది. శ్రీరాముడిని అడుగు నువ్వు. సకురుష్వ మహోత్సాహ కృపాం మయి నరర్షభ త్వయా నాథవతి నాథ అనాథా ఇవ దృశ్యతే. నా పైన కృప చూపించవయ్యా రామ. ఆ రోజు కాకి నన్ను బాధిస్తేనే నా పైన ప్రేమతో కృపతో కాకిని వధించాలని ప్రయోగించావు బ్రహ్మాస్త్రం. ఇప్పుడు నేను అనాథ వలె ఇక్కడ ఉండిపోయా. నన్ను ఎందుకు నీవు ఉపేక్షిస్తున్నావు? నా పట్ల చిన్న చూపు ఎందుకు వచ్చింది నీకు అని సీతమ్మ అడగమన్నదని హనుమంతుడికి చెప్తుంది. నా కురుష్వ మహోత్సాహ సకురుష్వ మహోత్సాహ కృపాం మయి నరర్షభ త్వయా నాథవతి నాథ అనాథ ఇవ దృశ్యతే. అనాథ వలె నన్ను ఎందుకు వదిలేశావు? ఆ రోజు కాకాసురుడు నన్ను పెట్టినటువంటి బాధకి రక్షించావు కదా, నాకు ధైర్యాన్ని ఆనందాన్ని కల్పించావు. ఈరోజు మాత్రం అనాథలాగా నన్ను ఎందుకు వదిలేశావు? ఇంతకాలం ఈ లంకలో ఉన్నాను అని సీతమ్మ అంటోంది హనుమంతుడితో. అనృశంస్యం పరో ధర్మస్త్వత్త ఏవ మయా శ్రుతః జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలం అపారపారమక్షోభ్యం గాంభీర్యాత్ సాగరోపమం భక్తారం ససముద్రాయ ధరణ్యా వాసవోపమం. దయ పట్ల ధర్మం పట్ల నీకు బాగా విషయం తెలుసు శ్రీరామ. గొప్ప ధైర్యము, స్థైర్యము, వీర్యము, ఉత్సాహవంతుడు కూడా పైగాను. నీవు ఎంతటి వాడివో ఇతరులకు తెలియదు, నీ శక్తి ఎటువంటిదో. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, అంత స్థైర్య పరాక్రమం ఉంది నీ దగ్గర. సముద్రం వంటి గాంభీర్యం నీలో ఉన్నది. భూమండలం అంతా ఓపిక కూడా ఉంది నీలో. అటువంటి దేవేంద్రుడితో సమానమైనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఇవన్నీ నాకు తెలుసు. ఏవమస్త్ర విధాం శ్రేష్ఠ సత్యవాన్ బలవానపి కిమర్థం అస్త్రం రక్షస్సు నయో జయసి రాఘవ. ఎన్నో అస్త్రశస్త్రాలు తెలుసు కదా నీకు, ఎందువలన ఇప్పుడు ప్రయోగించట్లా?
ఈ రావణాసురుడి పైన. ఆ రోజు కాకాసురుడి పైన కూర్చున్న చాపలోంచే ఒక దర్భముక్క తీసి విసిరేసినటువంటి వాడివి, అదే బ్రహ్మాస్త్రమో ఏదో అస్త్రమో సీతని బంధించినటువంటి వాడిని, సీతను అపహరించిన వాడిని వధించుగాక అని ఎందుకు వదలటం లేదు? ఎందుకు ఈ కినుకుపాటు నీవు వహిస్తున్నావు అని సీతమ్మ అనుకుంటుంది, హనుమంతుడితో చెప్తోంది. సపురుష్వ మహోత్సాహ కృపాం మయి నరషభ త్వయా నాథపతి నాథ అనాథ ఇవ దృశ్యతే. అనాథలాగా నేను ఇక్కడ ఉండిపోయా, ఎవరు లేక నాకు తోడు. ఎందుకు నా పట్ల చిన్న చూపు వచ్చింది? ఎందుకు నా పట్ల అనుగ్రహం లేదు? అనృశ్యం అనృశంస్యం పరో ధర్మస్తత్వం ఏవ మయా శ్రుతః. ఆ నృశంస్యం పరో ధర్మ తత్వ ఏవ మయా శ్రుతః. జానామి త్వాం మహావీర్యం. నీ శక్తి ఏంటిదో నాకు తెలుసయ్యా. నన్ను అనాథలాగా ఇక్కడ ఉంచి ఏం చేస్తున్నావు? ఏ బాణ ప్రయోగం చేసినా ఈ రావణాసురుడు పోతాడు, కానీ నువ్వు ఆ యొక్క ప్రయత్నం ఎందుకు చేయటం లేదు? జానామి త్వాం అని సీతమ్మ హనుమంతుడికి చెప్తోంది ఈ విషయాలన్నీ. మహావీర్యం, మహోత్సాహ, మహాబలం, అపారపారమక్షోభ్యం. ఏమయ్యా శ్రీరామ, నీ శక్తి ఏమైనా నాకు తెలియదా? నీ ధైర్యం ఏమిటో తెలియదా? నీ స్వభావం ఏమన్నా నాకు తెలియదా? నేను చూశా కదా. ఏమైంది ఆ శక్తి, ఆ పరాక్రమం, ఆ గాంభీర్యం? ఈరోజు ఇలా నేను అనాథలాగా ఈ లంకలో ఉండిపోయా, ఎవరు వస్తారో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాక అని సీతమ్మ తనలో తాను బాధపడుతూ హనుమంతుడికి చెప్తోంది. అపారపారమక్షోభ్యం, గాంభీర్యాత్ సాగరోపమం, గంభీరమైనటువంటి సముద్రానికి ఉన్నంత గాంభీర్యం నీకుంది కదా, అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. భక్తారం సముద్రాయ, ధరణ్యా వాసవోపమం, ఇంత గంభీరమైనటువంటి సందర్భం, శక్తి సామర్థ్యాలు, దేవేంద్రుడితో సమానమైనటువంటి సమర్థత కలిగిన వాడివి కదా, ఎందుకు ఇప్పుడు నా పట్ల ఈ కినికు చూపిస్తున్నావయ్యా? ఏవమస్త్ర విదాం శ్రేష్ఠః, సత్యవాన్ బలవానపి, కిమర్థమస్త్రం రక్షస్సు, నయో జయసి రాఘవ,
ఎందువల్ల ఇన్ని అస్త్రశస్త్ర ప్రయోగాలు నీకు తెలుసు కదా, ఒక్కటి కూడా ప్రయోగించలేదు, నా పట్ల దయలేదా నీకు అని సీతమ్మ అనుకుంటుంది, బాధపడుతోంది. ఇవన్నీ శ్రీరాముడిని అడగమని హనుమంతుడికి చెప్తూ ఉంది. తాను పడేటటువంటి బాధని అంతా కూడా కాకాసుర కథ అంతా చెప్పింది. అలాగే తను ఇలా బాధపడుతుందని హనుమంతుడికి అర్థమయ్యే విధంగా సీతమ్మ చెప్పటం మొదలుపెట్టి చెప్తూ ఉంది కథ. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ నిధిరామగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సపదం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం చక్తసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సదాఖ్య స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గృధ్రరాజాయ రాజాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరే దత్త ఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఏతత్ఫలం బ్రహ్మార్పణమస్తు. జయ బోలో రాజా రామచంద్ర ప్రభు की जय, सीता माता को जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत हनुमान